అదే అంటున్నా ఇవన్నీ చాలా సినిమాటిక్గా ఉన్నాయి సార్. నేను కూడా బయట నుంచి వచ్చినప్పుడు ఇలా ఉంటారా అనుకున్నా. బయట చూసింది రీసెంట్గా మీ డాక్టర్ విషయంలో మీరు తీసుకున్న ఎస్, డెసిషన్ కూడా అదే నేను చెప్పింది కూడా నీకు. ఎలా ఎలా ఎటువంటి డెసిషన్ తీసుకోగలిగారు? నేను ఇన్ఫాక్ట్ అంటే పేరు చెప్పను కానీ పొద్దున్న మీ గురించి మాట్లాడుతూ బయట ఎవరితో కూర్చున్నాం. ఒక ఆధ్యాత్మికవేత్తతో కూర్చున్నా. ఆయన అన్నమాట రాచమల్లు ఒక అబ్బాయిని కూతురు ప్రేమించిందంటే ఇచ్చి పెళ్లి చేశాడు. నేనైతే ఆ పిల్లోని నరికేసేవాడిని అన్నాడు ఆయన. ఓ ఆధ్యాత్మికవేత్త నాతో చెప్పిన మాట. బట్ ఆయన అంటే ఆయన ఆధ్యాత్మికవేత్తలు అంటే చాలా ఏమంటారు, శాంతంగా ఉండాలి కదా. జీవితం గడిపేవాడు ఆయన చెప్పిన మాట. బట్ మీరెలా? నా కూతురు చిన్న పిల్ల ఏం కాదన్నా, 25 సంవత్సరాలు, 26 సంవత్సరాలు. జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది పాప. అవునా? ఓ ఎస్, మా కమ్యూనిటీ మీ కులమే. మా కులమే. ఆ పాపను డాక్టర్ చేయమంటే లేదు నాయన నాకు జర్నలిజం అంటే ఇష్టం ఉంది. ఎస్, నీకు ఏది ఇష్టమైతే అదే చేయాలమ్మా అని చెప్పిన. ఆ పాపను హైదరాబాద్లోనే క్రిస్టియన్ కాలేజీలోనే చదివించిన. జర్నలిజం మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. మంచిది ఆ పాప, చాలా ప్రేమ కలిగిన పాప, చాలా ప్రేమ కలిగిన పాప. మనుషుల పట్ల కులాలు లేవు, మతాలు లేవు, చాలా బాగుంటుంది, ప్రేమగా ఉంటుంది. మీ బ్రాటప్ కూడా అలా చేశారు అంతే కదా? అంతే. అసలు మా పిల్లోళ్ళ ఇంట్లో మా డ్రైవర్లను కానీ మా వాళ్ళని ఎవరినే కానీ పేరుతో కూడా పిలుస్తారు. అన్న అని పిలుస్తారు. అంతే, అన్న 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 అని పిలుస్తారు. అట్లే ఉంటారు. ఆ పాప ఒక అబ్బాయిని ప్రేమించింది, మా నోటీస్కి వచ్చింది. నా కూతురు అందరి కూతుర్ల మాదిరి పారిపోలే, అందరి కూతుర్ల మాదిరి సినిమాలకు షికార్లు తిరగలే. స్ట్రైట్గా నాకు చెప్పింది. పెళ్లి సంబంధాలు చూసే క్రమం వచ్చినప్పుడు నా క్లాస్మేటు ఒక అబ్బాయి నేను ఇష్టపడినా, ప్రొద్దుటూరు అబ్బాయే, నేను ప్రేమించిన, పెళ్లి చేసుకో. ఎవరమ్మా? ఫలానా ఫలానా. ఓ నాకు తెలుసమ్మా వాళ్ళు, కాకపోతే వాళ్ళు నిన్ను పెళ్లి చేసుకోవడానికి కావాల్సినటువంటి స్తోమత వాళ్ళకు లేదు. అది రాజకీయ పరం కావచ్చు, సామాజిక పరం కావచ్చు, కుల ప్రకారం కావచ్చు, ఆర్థిక ప్రకారం కావచ్చు, పరువు ప్రతిష్ట ఏదైనా నీకంటే కాదు వాళ్ళు. మరి రేపొద్దున పెళ్లి చేసుకుని వాళ్ళతో నువ్వు కంఫర్ట్గా లైఫ్ ఉండగలుగుతావా? ఆర్థిక అసమానతలు నిన్ను బాధించవా? కులం అంటే ఓకే, గుడ్, ఇబ్బంది ఏం లేదు. చదువు, MBA, చిన్న ఉద్యోగం, 60,000 హైదరాబాద్లో జీతం. మన ఇంట్లో మనం ఇచ్చే వాళ్ళ జీతాలే మనం 2-3 లక్షల జీతాలే ఇస్తాము, నువ్వే ఇస్తావు. అట్లాంటి నువ్వు 60,000 జీతంతో ఫ్యామిలీ, ఇదంతా చెప్పినాం. అన్నీ కరెక్టే నువ్వు చెప్పినట్టు. అయితే ఆడపిల్ల ఒకరిని ఇష్టపడి మరొకరిని పెళ్లి చేసుకోవడం అనేది ఇది మంచిది కాదు. అట్లా మనం చేసుకోవాలనుకుంటే కనుక నేను ఆ చేసుకునే వాళ్ళకు వాస్తవ సత్యాన్ని చెప్పినప్పుడు వాడు నాతో ఉండలేడు, విడాకులు తీసుకోవాలా. విడాకులు తీసుకుంటే ఆ ఫ్యామిలీని మనం డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతాం. పోనీ నేను పెళ్లి చేసుకోకుండా ఉండి ఇంట్లో ఉంటా నీతో, ఇంకొకరిని పెళ్లి అయితే చేసుకోను. నాకుండే మార్గాలు రెండే. జీవితం అంతా మా నాయనతో ఉండడమా, అమ్మతో నాయనతో, లేదంటే జీవితం అంతా నా ఫ్యామిలీ నా భర్త అని చెప్పి ఉండి నీతో వస్తా పోతా ఉండడమా. అది నువ్వు ఏది కోరుకుంటే అదే. నువ్వు అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటా, నువ్వు అంగీకరించకపోతే నీతో ఉండిపోతా అని చెప్పింది. కానీ ఒక ఆడపిల్లకు పెళ్లి చేయకుండా నా దగ్గర పెట్టుకోవడం అనేది ఈ బుద్ధుడికి బాగానే ఉంటుంది, పరువు కోసం బాగానే ఉంటుంది, ఇంకో దానికోసం బాగానే ఉంటుంది. నేను చనిపోతా ఒక కొన్నేళ్ల తర్వాత ఆ పాపకు 40 ఏళ్ళు వస్తాయి. అప్పుడు ఎవరు ఉండరు, తండ్రి ఉండడు, తల్లి ఉండదు, తన భర్త ఉండడు, బిడ్డలు ఉండరు, తన కుటుంబం ఉండదు, పిచ్చి పడుతుంది, తోడు ఉండదు, తన అక్క చెల్లెళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కనిపిస్తుంటాయి. అప్పుడు ఆ పాపకు డిప్రెషన్ అవుతుంది, అంటే నరకం అనిపిస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఆ పిల్లోని చంపడం అది అన్యాయం, ఆటవికం, అనాగరికం, చేయకూడదు. అయినా చంపాల్సి వస్తే వాడిని ఎందుకు చంపాలన్నా? నీ బిడ్డ కూడా లవ్ చేసింది కదా, మరి నీ బిడ్డను చంపకుండా వాడిని చంపడం ఏమన్నట్లా? ఎట్లయితుంది ఇది? అయినా ప్రేమిస్తే చంపుతావా? ప్రేమిస్తే నువ్వు చెప్పాలా, ఇది మంచి ఇది చెడు అని చెప్పాలా. నా బిడ్డకు నేను చెప్పిన తర్వాత వినకపోతే కనుక 18 ఏళ్ళ పిల్ల అయితే కట్టడి చేయాలా, 25 ఏళ్ళ పిల్ల అయితే కనుక ఫ్రీ హ్యాండ్ వదిలేయాలి. ఎస్, వాళ్ళకి వదిలేద్దాం, పెళ్లి చేసి పంపిద్దాం, హ్యాపీగా బతారు, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ ఏదైనా చిన్నపాటి సమస్యలు వచ్చినాయి మనం కాపాడదాంలే. లేదు, భర్తే అసమర్థుడు, భర్తే అప్రయోజకుడై ఆ పాపను బాధించేవాడైనప్పుడు 2 ఏళ్లకో 3 ఏళ్లకో 4 ఏళ్లకో ఆ పాపకే అతని వల్ల బాధ కలిగి వెగుటు వచ్చిందనుకో, అప్పుడు వచ్చి చెప్తుంది ఇతనితో నేను సంసారం చేయలేను, నేను వద్దనుకుంటా అని చెప్పినప్పుడు అప్పుడు సమస్య లేదు. ఎందుకంటే ఆ పాపకు అన్నీ అనుభవించి వచ్చింది కాబట్టి తిరిగి రెండో పెళ్ళైనా చేసుకోగలుగుతుంది. పెళ్లి చేసుకోకుండా తండ్రితో ఉండడానికి కావాల్సిన స్టెబిలిటీ ఆ పాపలో వస్తుంది. కానీ ఆ పాపను మన ఇంట్లో పెట్టుకోవడం కానీ, ఆ పాప నిర్బంధంగా వేరే పెళ్లి చేయడం కానీ, ఆ పిల్లోని చంపడం కానీ, ఇవన్నీ కూడా ధర్మానికి విరుద్ధమైనటువంటి చర్యలు. ఆడపిల్ల ఇష్టపడిన పానికి ఇచ్చి పెళ్లి చేయడమే న్యాయం. సంపూర్ణమైనటువంటి వయసు వచ్చిన ఆడపిల్లకు, అది కూడా మంచి పిల్లోడు కాదనుకున్నప్పుడు 1-2 సార్లు ఆ పాపకు చెప్పాలా. వినకపోతే కనుక ఆ పాప అభిప్రాయానికి చేయాలా. కారణం కాన్సిక్వెన్సెస్ ఆమె ఫేస్ చేస్తుంది. జీవితం ఆ పాపదన్నా, నాది కాదు. నేను జన్మనిచ్చినా కాబట్టి అన్ని రాతలు నేనే రాస్తానా? ఎట్లయితుంది అది? నా జీవితం మా నాయన చేసినాడా, నేను చేసుకున్నానా? మరి ఎట్లప్పుడు ఎట్లన్నా? నాకైతే నా లైఫ్ ఇట్టున్నారని చేసుకునేప్పుడు ఆ పాప లైఫ్ మీద నియంత్రణ చేసే అధికారం నాకెక్కడ ఇచ్చినారు? అడ్వైజ్ చేసే అధికారం ఇచ్చినారు. దావదపోతా అంటే సరి చేసే బాధ్యత ఇచ్చినారు. కష్టంలో ఉంటే తండ్రిని కాబట్టి గుండెల్ని పెట్టుకుని కాపాడే బాధ్యత నాకుంది. అంతే తప్ప
నిర్బంధించి నియంతృత్వ పోకడలతో చేసే అధికారం నాకు లేదు, అది ధర్మం కాదు. ఓకే. ఎస్, కులం పట్టింపు లేదు రాచమౌళికు, ధనం నేను ఇచ్చేవాళ్ళు సహకారిస్తారు. రాచమౌళికి ఏదైనా అభ్యంతరకరం ఉందంటే ఒక్కటేనన్నా, కుటుంబం యొక్క గౌరవం ప్రతిష్ట, కుటుంబం యొక్క గౌరవానికి ప్రాధాన్యత ఇస్తా. అది ఎక్కడన్నా లోపించింది అవతలలో ఉంటే నా బిడ్డకు చెప్తా. అయినా పర్వాలే, నేను భరిస్తాను ఆ పాపని ఎప్పుడు, ఇష్టం అమ్మా వెళ్ళిపో చేసుకో. చేసిన పెళ్ళి హైదరాబాద్లో ఉండారు, 60,000 జీతము, హ్యాపీగా ఉండారు. నా కూతురు నిన్న కూడా వచ్చిపోయింది, వారం కింద కూడా. పోతుంటుంది, ఇబ్బంది లేదు. నేను హైదరాబాద్ పోతే ఇమ్మీడియట్గా వస్తుంది, ఉంటుంది, ఏమి ఇబ్బంది లేదు. మీరు వెళ్ళరా అల్లుడు గారింటికి? ఎక్కడన్నా మీరు వెళ్ళరా అల్లుడు ఇంటికి? పాప వాళ్ళ ఇంటికి నేను ఇంకా ఇంతవరకు ఒకసారి కూడా పోలే, ఒక్కసారి కూడా హైదరాబాద్ వాళ్ళ ఇంటికి పోలే. ఆ పాప అయితే మటుకు నా దగ్గరికి ప్రొద్దుటూరు మా ఇంటికి వస్తుంది, మామూలుగా ఉంటుంది, మా వాళ్ళతో అంటారు. ఎక్కడ మాకు అట్లా ఆ పాప చేసుకుందనే కోపం కానీ ఇంకోటి కానీ ఏం తెలియదు. ఆ పాపకు చెప్పినా కూడా, నీ భర్తను మేము అంగీకరించి దగ్గర తీసుకునేదాన్ని కొంత సమయం పట్టచ్చేమో, కానీ నువ్వైతే మటుకు మా కూతురువే, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, మన మధ్య అన్ని సంబంధాలు అట్నే ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. మీరు బాగుంటే సంతోషం. రిజిస్టర్ మ్యారేజ్ ఎందుకు చేయాల్సి వచ్చింది ప్రసాద్ రెడ్డి గారు? మామూలుగా మీరు మీ స్థాయిలో పెళ్ళిళ్ళు అంటే ముఖ్యమంత్రులు వస్తారు, మంత్రులు వస్తారు, మొత్తం మీ ఏమంటారు మీ సర్కిల్ అంతా రావాలి కదా, ఎందుకు రిజిస్టర్ మ్యారేజ్? పెళ్లి కూడా చేసిన, నా దేవాలయంలో పెళ్లి చేశారా? దేవాలయంలో కూడా నా బంధువులు, నా స్నేహితులను, ముఖ్యమైన బంధువులను పిలిచి, పెళ్లి కొడుకు వాళ్ళ బంధువులు ముఖ్యమైన పిలిచి, ఒక 400-500 మందిని ముఖ్యమైన వాళ్ళని పిలిచి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పెళ్లి చేసి, అదే రోజు మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసి, 2 చేసిన. నేను ముఖ్యమంత్రిని కూడా ఇన్వైట్ చేసిన. నేను అవునా, ముఖ్యమంత్రికి చెప్పినా, నేను ఇట్లా అని జగన్ పోయి చెప్పిన. అంటే మాకు మంచికి చెడుకు అంతా ఆయనే కదా, మా శ్రేయభిలాషి, మా హితుడు అన్నీ ఆయనే. నా కూతురు ఇట్లా లవ్ చేసింది, ఇట్లా పరిస్థితి, నేను ఇట్లా ఆలోచన చేస్తానా, ఏం ఆలోచన చేయమంటావు, ఏం డెసిషన్ తీసుకుంటావు అని చెప్పిన. అంటే ఆయన చెప్పిన మాట ఒకటే, కళ్ళు మూసుకొని ఆ పాప ఎవరు కోరుకుందో ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయన్నా, సమాజానికి మంచి సందేశాన్ని పంపించన్నా అని చెప్పినాడు. సూపర్ సూపర్. మంచి సందేశాన్ని పంపన్నా, నేను ప్రేమించిన ప్రసాదు ఇటనే ఉండాలా అన్నాడు. అంతే, గుడ్. ఇంటికి వచ్చినా మా అన్న కూడా చెప్పిన, జగన్ కూడా ఇట్లా చెప్పినాడు, నా అభిప్రాయం కూడా అదే, ఇద్దరి అభిప్రాయం అదే, నీ అభిప్రాయం అదే, మనం పెళ్లి చేద్దామనే పెళ్లి చేసిన. మళ్ళీ జగన్ చెప్పిన, నన్ను కరుచుకొని ఆలింగనం చేసుకొని నా భుజం తట్టి చాలా గర్వంగా ఉంది నాకు అని చెప్పినాడు. బీసీ కులస్తులకు ఇచ్చి పేదవానికి ఇచ్చి పెళ్లి చేసినావు, చాలా మంచి సందేశాన్ని ఇచ్చినావు, మనం ఇట్నే ఉండాలా, సమాజం ఎక్కడి నుంచో మార్పు రాదన్నా, ఎవడో ఒక దగ్గర నుంచి వస్తుంది, ఆ ఒకడు మనమే కావాలి ఏ విషయంలో అయినా సరే అని జగన్ నాతో మాట్లాడిన మాట.